మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే రిజల్ట్స్ అనేటువంటిది విడుదలయ్యి ఇందుకు సంబంధించి నిన్న రాత్రి అంటే 11 ఆగస్టు రాత్రినైతే ఫలితాలు అయితే రావడం జరిగింది. అంటే స్కోర్ కార్డ్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళి అయితే అప్డేట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ కూడా టెట్ డీటెయిల్స్ సంబంధించి అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళొక ఆప్షన్ అయితే ఇచ్చారు, ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి. అయితే ఎలా అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తాను కాబట్టి ఎక్కడ క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్లు అయితే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నెక్స్ట్ వస్తాయి. అలాగే మరి మెరిట్ లిస్ట్ ఎప్పుడు, అలాగే దాని తర్వాత మరి వెరిఫికేషన్ సంబంధించి ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మరి క్యాండిడేట్ లాగిన్లో ఇక్కడ మీ యొక్క ఎండిఎస్ఎన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే నెంబర్ ఇచ్చారో అది ఇచ్చేసి ఇక్కడ మీరు జస్ట్ సైన్ ఇన్ అంటే కనుక మీరు ఇక్కడ లాగిన్ అవుతారు. అయితే లాగిన్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఇప్పుడు నేను చూపిస్తాను. సర్వీసెస్లో ఇక్కడ మీరు కింద చేయగానే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి, అలాగే హాల్ టికెట్ అని చెప్పేసి, అలాగే చూడండి ఇక్కడ ఏపీడీఎస్సీ 2025 రిజల్ట్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఎన్ని పేపర్లు రాసింటే అన్ని పేపర్లకు సంబంధించి అక్కడ స్కోర్ కార్డ్ అనేటువంటి డిస్ప్లే అవుతుంది. ఆ స్కోర్ కార్డులో మీకు నార్మలైజేషన్ మార్క్స్తో కలిపి కూడా ఉంటుంది. సో కొంతమందికి మరి ఎవరికైతే ఫస్ట్ షిఫ్ట్లో జరిగాయో వాళ్ళకైతే నార్మలైజేషన్ అనేటువంటి లేదు. సో ఎవరికైతే 2 కంటే ఎక్కువ షిఫ్ట్లు జరిగాయో వాళ్ళకైతే నార్మలైజేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రెండు టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అని ఇచ్చారు కదా, ఇది నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్నాను. ఇదేంటంటే టెట్ డీటెయిల్స్ అప్డేషన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క కేటగిరీ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. కింద మీ యొక్క మార్కులు డిస్ప్లే అవుతాయి, కింద మీ యొక్క టెట్ డీటెయిల్స్ కూడా మార్కులు అవుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి టెట్ డీటెయిల్స్ కాకుండా దానికంటే ఇంకా ఎక్కువ మార్కులు ఉన్నటువంటి ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఇచ్చి ఎడిట్ అని చేసినట్లయితే కనుక తర్వాత మీకు కొన్ని చెక్ బాక్స్ అనేటువంటిది అడుగుతుంది. ఆ చెక్ బాక్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుందని చెప్పేసి. అయితే ఇక్కడ పేమెంట్ ఎంత నార్మల్, రెస్పాన్స్ షీటు, తర్వాత అబ్జెక్షన్ రిపోర్టు ఇవన్నీ కూడా ఎవరైతే అబ్జెక్షన్ చేస్తున్నారో వాళ్ళందరూ రిపోర్ట్ అనేది చెక్ చేయొచ్చు. సో ఇలాగ మీరు రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను టెట్ డీటెయిల్స్ ఎలా అనేటువంటిది మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ మీరు టెట్ డీటెయిల్స్ అప్డేషన్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి ఆల్రెడీ. ఇది కాకుండా మీకు ఇంకేమైనా ఎక్కువ ఉన్నట్లయితే జస్ట్ ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసేసి మీరు ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్ కాకుండా కొత్త డీటెయిల్స్ ఉన్నట్లయితే కనుక అది మీరు ఎంటర్ చేసుకొని అక్కడ కింద మీకు వెరిఫికేషన్ అనేటువంటిది అడుగుతుంది. అంటే టిక్ మార్క్స్ అనేటువంటిది 3 అడుగుతుంది. ఆ 3 మీద మీరు క్లిక్ చేసుకోవాలి. అదేంటంటే మీరు ఇచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే ఇచ్చారు. అవి మరి అట్ ద టైమ్ ఆఫ్ మీరు వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అప్పుడు మీరు అవి ప్రొవైడ్ చేస్తామన్నట్టు అక్కడ 3 టిక్ బాక్స్ ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినట్టు కనుక ఆ తర్వాత మీకు అక్కడ అనేటువంటిది సక్సెస్ఫుల్గా డీటెయిల్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇలాగైతే అవకాశం అనేది కల్పించింది. ఇది ఒక 2 డేస్ అవకాశాన్ని ఇచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఇందుకు సంబంధించి మరి ఇప్పుడు మీకు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అవన్నీ మనం చూపించినట్టు కనుక మనకు మెరిట్ లిస్ట్ అనేది ఒక 2 డేస్ తర్వాత, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేదంటే ఆగస్టు 14th ఆ టైంలో మనకు మెరిట్ లిస్ట్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు నార్మలైజేషన్ కూడినటువంటిది వస్తుంది కాబట్టి అప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చేసి అప్పుడే మనకు కట్ ఆఫ్ మీద కూడా క్లియర్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి మీకు అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు ఎక్కడ కూడా మరి స్కిప్ చేసుకోకుండా మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఏపీడీఎస్సీ రిజల్ట్స్ అనేవి అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత మనకి రైట్ సైడ్ ఇలా అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మీ నుంచి స్కోర్ కార్డ్ అని ఉంది కదా, ఈ స్కోర్ కార్డు మీరు ప్రింట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. క్యాండిడేట్ యొక్క ఫోటో వస్తుంది. అలాగే డీటెయిల్స్ వచ్చిన తర్వాత కింద మీకు స్కోర్ కార్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి మీరు ఏ సబ్జెక్ట్లో అప్లై చేస్తున్నారు, ఎన్ని అప్లై చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి మీకు సబ్జెక్టు అప్లైడ్ అని చెప్పేసి, అలాగే ఫైనల్ ఏవైతే వచ్చాయో తర్వాత నార్మలైజేషన్ అనేటువంటిది ఇచ్చారు. తర్వాత స్కోర్ అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత టెట్ వెయిటేజ్, టెట్ స్కోర్ ఇస్తారు, ఎంత వచ్చింది అనేది టెట్ వెయిటేజ్ ఇస్తారు. టెట్ వెయిటేజ్ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ మనకి టోటల్ స్కోర్ అనమాట, అంటే డిఎస్సీలో వచ్చిన మార్కులు ప్లస్ టెట్ వెయిటేజ్ ఇవన్నీ కలుపుకొని ఇక్కడ మార్క్స్ వస్తాయి. క్వాలిఫైడ్ అండ్ నాట్ క్వాలిఫైడ్ అన్నట్టుగా ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ వచ్చిన తర్వాత కింద మీకు చూసుకున్నట్టయితే కనుక ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇలా వచ్చాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. మీకు ఇంకేస్ ఏమైనా టెట్ డీటెయిల్స్ ఉన్నట్టు కనుక మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టుగా చూడండి. క్లిక్ ఎట్లా ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అనేది మీకు చూపించాను కదా, అలాగే ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సో అందరు కూడా మంచి మార్కులు వచ్చాయని అనుకుంటారు. మీకు ఎలా వచ్చాయి కింద అయితే కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.